G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ నమ్మే పరిస్థితి లేదు. 2029 ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయం. కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెస్తారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించిన నిరసన. కార్మిక సంఘాల ఐక్య వేదిక రాస్తారోకో పక్కనకు పోలీసులు ఏర్పాటు. నాయకుల ఈడ్చువేత. వరద గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దేశవ్యాప్తంగా ఎన్డీఏకి పోటీగా ఇండియా కూటమి ఎదుగుతుందని 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి తెలిపారు. పులి మేక కత్తితో మాదిరిగా ప్రధాని మోదీని ప్రజలు 2 సార్లు నమ్మారని, 3వసారి నమ్మాలా వద్దా అనే డైలమాలో పోటాపోటీ మెజారిటీ ఇచ్చారని, ఇక 4వసారి ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోతారని ఆయన పేర్కొన్నారు. పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం వెనక్కి తీసుకువచ్చి ప్రజల ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తారని చెప్పిన మోదీ మాట నిలబెట్టుకోలేదని, అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో మోదీని నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొంటూ, వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి జగన్ అడగలేదని, చంద్రబాబు కూడా అడగడం లేదని విశ్వేశ్వరారెడ్డి పేర్కొంటూ, అందుకే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అనంతరం ఆయన పలువురు పూలమాలలతో శాల్వాతో సత్కరించారు. ఇక బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, అబ్దుల్లా షరీఫ్, కాటం రవి పాల్గొన్నారు. నెక్స్ట్ 3వ తారీఖు నుంచి భాద్రపద మాసం వస్తుందంటే మన దసరా ఉత్సవాలు వస్తాయి. 5వ తారీఖు ఉదయం 8 గంటలకే జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగుండా మా బిల్డింగ్ ఉంది. పైన బిల్డింగ్ లో పై అంతస్తులో 2 హాల్స్, 2 బెడ్రూమ్స్, డైనింగ్ ఇవన్నీ ఉన్నాయి. అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నంత కాలం కూడా అది జిల్లా పార్టీ ఆఫీస్గానే ఉపయోగిస్తాం. 5వ తారీఖు ఉదయం 8 గంటలకే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది. ఆఫీసు రెగ్యులర్ గా డైలీ ఉంటుంది. అక్కడ గుమ్మతో ఉంటుంది. నేను కూడా ఉదయం 10 to 1 అందరికీ అందుబాటులో, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి మరి ఎవరికే సమస్యలు వచ్చినా ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది. ఆ పక్కనే గ్రౌండ్ ఉంది, పెద్ద గ్రౌండ్. మనకి పెద్ద మీటింగ్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అలాగే కార్యవర్గ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ అక్కడే జరుగుతాయి. జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ప్రతి నెల ఒక రోజు ఫిక్స్ చేస్తాం. అందరితో మాట్లాడి ఆ రోజు మాత్రం ఇక్కడ కళ్యాణ మండపంలోనే ప్రతి నెలకు ఒకసారి మాత్రం జిల్లా కాంగ్రెస్ మీటింగ్ కంపల్సరీగా జరుగుతుంది. అంతేకాకుండా త్వరలోనే ఒక నెలలో వినాయక చవితికి కమిటీ అనౌన్స్ చేశారు. దసరా నాటికి మిగతా మన మండలాలు కానివ్వండి, మన జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి. అలాగే మండలాలు, అలాగే విభాగాలు, అన్ని విభాగాలు, మహిళా విభాగం, ఎన్ఎస్యూ, ఐఎన్టీసీ, అలాగే యూత్, మొత్తం అన్ని విభాగాలు కూడా ప్రక్షాళన చేసి అన్ని విభాగాలకు కూడా ఒక నెలలోనే కమిటీ వేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ కానీ ఆల్రెడీ సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సి ఇతను బాగా పనిచేస్తాడు, ఎఫిషియెంట్ అనుకున్న వాళ్ళ బయోడేటాలు నా వాట్సాప్కి పంపిస్తే మరి ఇక్కడ ఆల్రెడీ స్టేట్ లీడర్స్ ఉన్నారు. నేను మళ్ళీ మన నగరాధ్యక్షులు అందరూ కూర్చుని ఎవరు బాగుంటుంది అనేది డిసైడ్ చేసి దాన్ని వైఎస్ శర్మిల మేడం దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వీలైనంత వరకు దసరా టైంకి వెళ్ళా కూడా కమిటీలన్నీ కూడా విజయదశమి నాటికి కమిటీలన్నీ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం జరుగుతుంది. ఎందుకంటే
మొన్నటి వరకు నేను ఇండివిజువల్ గానే పోరాటం చేస్తుండే. ఈవేళ ఒక కాంగ్రెస్ పార్టీ అనే ఒక అండ జిల్లా కాంగ్రెస్ ఆర్జికర్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రిలో గత నెలలో జరిగిన మెడికల్ విద్యార్థిపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయంలో న్యాయం జరగలేదని రాజమండ్రి గైనకాలజిస్టులు అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఐవి అరుణకుమారి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర నగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు రాజమండ్రి గైనకాలజిస్టులు అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు రాజకీయ నాయకుల సహకారంతో హాస్పిటల్ సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేస్తారనే ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల రోజులు దాటినా నిందితులను శిక్షించలేదన్నారు. కీలకమైన డిఎన్ఏ ఎవిడెన్స్ ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో కేసు పక్కదారి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ సమాజం సిగ్గుపడేలాగా అత్యంత పాశవికంగా ఒక డాక్టర్ ప్రాణాలు తీసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దురాఘాతాలను అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు అవసరమన్నారు. ఇప్పటికైనా ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం, లైంగిక హింసకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలాగా చేయాలని పేర్కొన్నారు. పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ గైనకాలజిస్టులు ఆర్ఓజీ ఎస్వై సెక్రటరీ దేవిశ్రీ, డాక్టర్ సంధ్యాదేవి, సుజాత, వేణుమాధవి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ దీప్తి పాల్గొన్నారు. రెస్పాండ్ అవుతూ మన రాజమండ్రి గైనకలాజికల్ అసోసియేషను చిన్న ప్రొటెస్ట్ మీటు ప్లాన్ చేశాం. కానీ మన వాతావరణం సహకరించక మా ప్రొటెస్ట్ మీట్ ఎందుకు 1 month అయిపోయింది. చాలా దారుణమైన క్రైమ్ జరిగింది, న్యాయం జరగలేదు, కనీసం దోషుల్ని ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు. అందుకని మళ్ళీ ఒక్కసారి నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చేద్దామని ప్రొటెస్ట్ మీట్ ప్లాన్ చేశాము. కానీ వాతావరణం సహకరించక ఈ ప్రొటెస్ట్ మీట్ని క్యాన్సిల్ చేసి మా పాత్రికేయ సహోదరులు మీ సాయంతో పబ్లిక్లోకి వెళ్ళడానికి దాన్ని ఇలా ప్రెస్ మీట్ కింద కన్వర్ట్ చేసాం. మా ఆహ్వానం ఇక్కడ మనందరం మీట్ అయ్యాము. మెయిన్ ఏంటంటే 1 month బ్యాక్ జరిగిన క్రైమ్ మీ అందరికీ తెలుసు, మా అందరికంటే మీరే బాగా ఫాలో అవుతున్నారు. సో ఆ అమ్మాయిని, ఒక డాక్టర్ని డ్యూటీలో ఉండగా ఆమె వర్క్ ప్లేస్లో, ఆమెకి సేఫెస్ట్ ప్లేస్ ఇవ్వాల్సిన వర్క్ ప్లేస్లో అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలుసు. దానికోసం నేషన్ వైడ్ దేశం అంతా కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దేశం అంతా కూడా డాక్టర్సే కాదు, నాన్ మెడికల్ అసోసియేషన్స్, విద్యార్థులు మొత్తం అందరూ కూడా దీనికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా కానీ మనకి ఇంతవరకు దానికి న్యాయం ఏమీ జరగలేదు. ముందు కలకత్తా పోలీసులు దీని కేసు తీసుకున్నారు. బట్ వాళ్ళ యాక్టివిటీ అంత బాగలేదని, అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయని ఈ కేసుని సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి అప్పచెప్పింది. ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. సిబిఐ చేతులకు వచ్చి ఆల్మోస్ట్ 1 month అయిపోతున్నా కానీ ఎక్కడ ఇంకా ప్రోగ్రెస్ లేదు కేసులో. అందుకని ఆ విషయమై ఒక్కసారి మళ్ళీ ఒక ప్రొటెస్ట్ చెప్దామని చెప్పి నేషన్ వైడ్ ఆల్ గైనకలాజికల్ అసోసియేషన్ ఈరోజు September 9th, అంటే ఈ క్రైమ్ జరిగి కరెక్ట్గా 1 month ఈ రోజుకి. అందుకని ఈ ప్రొటెస్ట్ మీట్ అండ్ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. మా డిమాండ్స్ ఏంటంటే వీలైనంత తొందరగా ఈ కేసు సాల్వ్ చేయాలి. వీలైనంత తొందరగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఈ కేసు అసలు ఏం జరుగుతుంది, ఒకళ్ళ నేరస్తుల మళ్ళీ గ్యాంగ్ రేపా అనేది కూడా ఇంకా మనకి పూర్తిగా క్లారిటీ లేదు. ఒకసారి దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి దీనికి సరైన తీర్పు చెప్పాలని, ఎవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి వీలైనంత తొందరగా శిక్ష వేయాలని, ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఎంత తొందరగా జరగాలంటే ఇంకొకళ్ళు ఇలాంటి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు జులుం ప్రదర్శించారు. స్థానిక శ్యామల సెంటర్లో సిఐటి ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు శాంతియుతంగా రాస్తారోకో చేపట్టారు. తొలుత మానవహారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగదంటూ 2 Town పోలీసులు బలవంతంగా కార్మిక సంఘాల నేతలను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిఐటి ఉపాధ్యక్షులు టి అరుణ్ చొక్కా పట్టుకుని పక్కకు నెట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న తమపై దురుసుగా ప్రవర్తించడం తగదని వారించినా కూడా పోలీసులు వెనక్కి తగ్గలేదు. రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులైన టి తులసి, ఎన్ రాజాలను పోలీసు బలంగా నెట్టేయడంతో నేలపై పడిపోయారు. ఈ క్రమంలో రాజా చేతికి గాయమైంది. కార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఓ దశలో సిఐ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అందరినీ పోలీస్ స్టేషన్కు తరలిస్తామంటూ ఊగిపోవడంతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారిపోయింది. ఈ కార్యక్రమం సిఐటి నాయకులు ఎం సుందర్బాబు, ఎస్ఎస్ మూర్తి, నరసింహమూర్తి, తులసి, బేబిరాణి,
మాణిక్యాంబ, అన్నపూర్ణ, సోమేశ్వరరావు, రామకృష్ణ, మురళి, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, నాయకులు సుబ్రహ్మణ్యం, పోలిన వెంకటేశ్వరరావు, రాజా, రాంబాబు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించేటువంటి కుట్రల్లో భాగంగా బలైపోతా ఉంది. ఇవాళ అదానీకి బొగ్గు కేటాయించి అదానీలకి అంబానీలకి దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఐరన్ ఓర్ గనులు కేటాయించకుండా ఈ రాష్ట్రం అభివృద్ధికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ లక్షల మందికి ఉపాధి ఇచ్చినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని, విశాఖపట్నాన్ని ఒక మహానగరంగా తయారు చేసినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఇవాళ మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రైవేటీకరించే కుట్ర చేస్తా ఉంది. ఇవాళ బ్లాస్ట్ ఫర్నేసులు మూసుకుంటూ వచ్చి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాలనే కుట్ర చేస్తా ఉంది. దాంతో పాటు ఇవాళ ఆ పరిశ్రమ మూతేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ సర్వనాశనం చేసే పనిని కేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనేమో ఇవాళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నామని చెప్తా ఉంది బీజేపీ. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు అయ్యామని చెప్తా ఉన్నారు మాటలు. కానీ ఇవాళ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా, విశాఖ ఉక్కుని కాపాడడానికి ఐరన్ ఓర్లు కేటాయించకుండా ఈ వాతావరణ శాఖ హెచ్చరికలకు గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు, అలాగే వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు. భద్రాచలం వద్ద 47.50 అడుగులు రెండవ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 8.36 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రానికి 10 లక్షలు చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రేపు ఉదయానికి 12 నుంచి 13 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం ఉన్న దృష్ట్యా రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎవరూ గోదావరిలోకి వెళ్లవద్దని, వరద ప్రవాహాన్ని చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఎవరూ రావద్దన్నారు. కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు. ఎవరూ గోదావరిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అధికారుల సూచన పాటించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ అంటే 7 o'clock వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది. అలానే రేపు మార్నింగ్, టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 13 లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది 47.5. సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది. సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంతా రిలీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలోకి చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా దయచేసి ఆ నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి. సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లోకి దయచేసి రండి. దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది. ఆ నిమజ్జనంకి ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు. ఘాట్లలో కాకినాడ జిల్లా కెర్లంపూడి, జగ్గంపేట, ఏలేరు వరద బాధిత గ్రామాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకుని వెంటనే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రాత్రికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల్లో మీకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం పునరావాస కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రజలకు మందులు అందుబాటులో ఉంచి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జంపన సీతారామచంద్ర వర్మ, కొత్త కొండబాబు, అడవాల వెంకటేశ్వరరావు, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, నూతి శ్రీను, పేపకాయల వీర్రాజు పాల్గొన్నారు.
ఒక గంట మీకు వెళ్తే గంటలో అయిపోతుంది. నంద్యాల బొమ్మల సత్రంలో బాలగణేష్ యూత్ వినాయక చవితి సందర్భంగా 3వ రోజు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి సతీమణి మున్సిపల్ కౌన్సిలర్ లలితమ్మ, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ డైరెక్టర్ మలికిరెడ్డి చరణ్, బాలగణేష్ యూత్ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కమిటీ సభ్యులు వారికి ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మైదుకూరు నుండి కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోలాటాన్ని కౌన్సిలర్ లలితమ్మ, చరణ్ ప్రారంభించారు. అదేవిధంగా 3 టౌన్ సీఏ సూర్యమౌళి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు సీఐని ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. కోలాటాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాది మంది తరలివచ్చారు. అనంతరం వారికి అల్పాహారం ప్రారంభించారు. మానసిక ఒత్తిళ్లు వంశపారంపర్యంగా వస్తాయని, సరైన చికిత్సని నివారణ మార్గమన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆరిఫ్ బాను. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, బీసీహెచ్ డాక్టర్ హరీపుల్లా, డాక్టర్ ఆరిఫ్ బాను వంశంలో కానీ కుటుంబ సభ్యుల్లో మానసిక ఒత్తిడితో ఉంటే జన్యుపరంగా వారసులకు వచ్చే అవకాశం ఉందన్నారు. డాక్టర్ ఆరిఫ్ బాను దీంతో హార్మోన్లలో ఇబ్బందులు కారణపడ్డారన్నారు. ఇక ఏవైనా లక్షణాలు కనపడితే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కేవలం రోగి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారన్నారు. ఇక ఆరిఫాబాద్ గ్రామంలో డీసీహెచ్ డాక్టర్ ఆరిఫుల్లా, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు వసుధారాణి, టీడీపీ యువనేత ఫయాజ్ పాల్గొన్నారు. కలవాలి. సేమ్ షుగర్ కి ఎలా చూపిస్తారా లేదా? బ్లడ్ టెస్ట్ చేయగానే షుగర్ రాగానే వెళ్తారు, బీపీ రాగానే వెళ్తారు. కాలు విరిగింది వెళ్తారా? ఇంట్లోనే కూర్చుంటారా? ఖచ్చితంగా వెళ్తారు. అట్లనే కూర్చోబెడతారా ఇంట్లో? లేదు కదా. సేమ్ 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 మీకు ఏదైనా సరే లోగా ఫీల్ అవుతున్నా, తను అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నా, ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నది, కొంచెమన్నా డిఫరెంట్ గా ఉన్నాడు, నిద్ర పట్టట్లేదు, ప్రాబ్లమా కాదా? ప్రాబ్లమే, ఖచ్చితంగా ప్రాబ్లమే. ఎందుకంటే నిద్ర పోకుండా ఎంతమంది ఉండగలుగుతారు? అన్నం లేకుండా ఉంటారా? సేమ్ నిద్ర కూడా అంతే. అన్నం లేకుండా ఎలా ఉండలేకపోతారో నిద్ర లేకపోయినా అస్సలు ఉండలేరు. సో నిద్ర మాత్రలు ఇస్తారు, అలాంటివన్నీ ఆలోచన అనేది చెయ్యొద్దు. సో అవి మీ చేతిలో లేదు, డాక్టర్ చేతిలో ఉంది. ఎవరికి తగ్గట్టుగా ఎవరికి ఎంత డోస్ లో ఇవ్వాలి, ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీ అంతకు మీరు నిద్ర మాత్రల కోసం వెళ్తున్నాము అవన్నీ అనుకోదు. ఆకలి లేకపోతే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తారా? ఆకలి కావట్లేదు, నీరసంగా ఉంది అని. సేమ్ నిద్ర పట్టకపోయినా, నిద్ర పట్టట్లేదు, మార్నింగ్ టైం వర్క్ చేసుకోలేకపోతున్నాం, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఇలా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని అయితే
ఖచ్చితంగా కలవాల్సిందే. అవేమి మామూలు సమస్యలు అయితే కాదు, ఏదో చిన్నది వదిలేద్దాం అనేది అయితే కాదు. సో ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన Firstly, I'd like to thank people for inviting me. International average for suicide is 11%. 11% ante 11 people per lakh per year. India average is 12.7. మన ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో సుసైడ్స్ ఎక్కువ ఉన్నాయి నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. ఇఫ్ యు సీ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అక్కడ సుసైడ్స్ ఆర్ వెరీ లెస్, ఓన్లీ 1%. వాళ్ళకి ఇప్పుడు స్టేట్స్ లైక్ మణిపూర్, నాగాల్యాండ్ వాళ్ళ పరిస్థితులు బాగలేకపోయినా దే ఆర్ స్టిల్ సర్వైవింగ్. ఇన్ జనరల్గా హ్యూమన్స్ ఆర్ సర్వైవర్స్, దే క్యాన్ సర్వైవ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. మీరు ఇరాక్, సిరియా ఈ వార్ ఉన్న స్టేట్స్లో కూడా, కంట్రీస్లో కూడా పీపుల్ ఆర్ సర్వైవింగ్. అలాంటి ప్లేసెస్లో కూడా పీపుల్ సర్వైవ్ అవుతుంటే మనం ఈ డిప్రెషన్ని కొట్టలేమా? మెయిన్ కాజ్ ఫర్ సూసైడ్ ఇస్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ ని మనం కొట్టలేమా? పీపుల్ ఏమేమో ఎంతో కష్టపడతారు, మీరు చూసింటారు. దేశాలు ఈ మనం సర్వైవ్ కావడం కోసం దేశాలు పోతారు, కంటైనర్స్ లో పోతుంటారు, బాగా కష్టపడి జస్ట్ సర్వైవ్ కావడం కోసం పోతుంటారు. మనం ఈ డిప్రెషన్ ని కొట్టలేమా? ఈ డాక్టర్సే చెప్పాలి ఈ డిప్రెషన్ ని ఎలా ఉంటాను. ఈ పిల్లలు షుడ్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్. ఇప్పుడు చూసారు, దిస్ ఈస్ ద రైట్ టైం టు ఈజీ వే టు ఎర్న్ మనీ. యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ ఉన్నారు, చాలా ఈజీ. పిల్లలు షుడ్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్. ఒకే గోల్ వెనకాల పోతే మనం సక్సెస్ కాలేం, ఫెయిల్యూర్ అవుతుంది ఏదో. అందుకే యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్. మల్టిపుల్ అమ్మాయిలు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. అమ్మాయిలు కూడా ఒక రీజన్ సూసైడ్ చేసుకోవడానికి. అందుకే మీరంతా యూ హ్యావ్ మల్టిపుల్ గోల్, యూ హ్యావ్ కరేజ్. మీరు డిప్రెషన్లో పోకండి, డాక్టర్లని కన్సర్న్ కావండి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన మోటార్ బైక్లను టార్గెట్ చేస్తున్న దొంగలు పార్కింగ్ చేయాలంటే భయపడిపోతున్నారు ప్రజానికం. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి బంధువులను చూడడానికి కాసిం ఆసుపత్రికి వెళ్లి అక్కడే పార్కింగ్ చేయడం జరిగింది. ఇక అయితే లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి తన మోటార్ బైక్ కనపడకపోయేసరికి లబోదిబోమంటూ చుట్టుపక్కల అంతటా వెతికినా కనిపించకపోవడంతో వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలతో తన బైక్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని పోలీసులకు ఫోటోలు తీసుకుని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాసిం మాట్లాడుతూ పల్సర్ మోటార్ బైక్ ఫైనాన్స్ లో తీసుకోవడం జరిగిందని, ఇంకా కంతులు కూడా తీరలేదని, అంతలోనే నా బైక్ దొంగతనానికి గురైందని, ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు డి కాసిం అండి, నంద్యాల. నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా పేషెంట్లకు బాగాలేనప్పుడు చూడనీకి వెళ్ళింటే బయట సెక్యూరిటీ గార్డుల దగ్గర బైక్ పార్కింగ్ చేసినప్పుడు అక్కడ లాక్ చేసి వెళ్ళాను. లోపల పని చూసుకొని బయటకు వచ్చేసరికి పల్సర్ బైక్ మిస్ అయింది. బైక్ నెంబర్ AP21CK 4403. మళ్ళీ వచ్చి అక్కడ బైక్ లేకపోయేసరికి పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేశాను. ఇంకా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు, మేము చూడలేదు అంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సీసీ ఫుటేజ్ కవరేజ్ చేసి పెట్టినాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న బైక్లో ఫొటోస్ చూసి ఎక్కడున్నా మాకు ఈ నెంబర్ తెలియజేసిందిగా తెలియజేస్తున్నాం. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి దయచేసి మేము ముందే బీదవాళ్ళము ఆ బైక్ను ఫైనాన్స్లో తీసుకున్నాము, వాళ్ళకు అమౌంట్ కట్టాలి, అక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది, దయచేసి సార్ వాళ్ళు మీడియా వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి మా బైక్ను మాకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆపదలో ఆదుకునేందుకు దేవుడిచ్చిన మంచి సహాయంతో విజయవాడ వరద ముంపును గురైన ఎన్నో చివరి ప్రాంత కుటుంబాలకు సరైన సహాయం అందకపోవడాన్ని క్రైస్తవ లోకం గుర్తించింది. పాస్టర్ ఐక్యంగా విజయవాడ బాధితుల కోసం తమ వంతు ఆర్థిక సాయాన్ని, నిత్యావసర సరుకులను అందించాలన్న మంచి సంకల్పంతో నేడు క్రైస్తవ పాస్టర్ల ఆధ్వర్యంలో క్రైస్తవ యువత, సోదరిమణులు, ఉద్యోగులు, క్రైస్తవ వ్యాపారులు సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంత వరద బాధితులకు సహాయం చేయాలని క్రైస్తవ పాస్టర్లు ఏక నిర్ణయంతో SPG గ్రౌండ్ నందు సేకరిస్తున్న క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో యేసుకృప మినిస్ట్రీస్ ఫాస్టర్ ఏసన్న, IPC చర్చ్ ఫాస్టర్ టి యేసుదాసు, ఫాస్టర్ పాల్కిషోర్ మరియు ఫాస్టర్ల బృంద ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు, మీకు నిత్యావసర సరుకులను ఆర్థిక సహాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ క్రైస్తవ సోదరులు స్పందిస్తూ బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న బాధితులను సహాయం చేసేందుకు సిద్ధపడాలని తెలిపారు. రాష్ట్రంలోని
విజయవాడ ప్రాంతంలో దేవుని యొక్క మరి కృపను మనం కూడా పంచడానికి మన సహోదరులైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వరదలు రావటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగటం, మరి టీవీలు అయితేమి, అలాగే సోషల్ మీడియాలో అయితేమి, వార్తాపత్రికలు అయితేమి మనం ఎన్నో సంఘటనలు చూసాం. ఆ యొక్క వారి పరిస్థితి చూసి బాధ వేసి ఈ నంద్యాల జిల్లా తరపున మనం కూడా వారికి సహాయం చేయడానికి నంద్యాల జిల్లా తరపున క్రైస్తవులంతా, క్రైస్తవ సంఘాలు అన్నీ కలిసి మరి ప్రార్థించి 10 రోజులుగా సరైన భోజనం, సరైన నీడ లేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు సహాయం చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేస్తున్నారు, చాలా మంది చేయగలిగిన వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ మన వంతు కూడా మనం ఏదో ఒక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో నంద్యాల జిల్లాలోని క్రైస్తవ సంఘాలన్నీ కలిసి, విశ్వాసులు, పాస్టర్లు కలిసి మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహాయం చేయడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి కాలం మరి లారీ నిండా ఆహార ధాన్యాలు అయితేమి, నిత్యావసర సరుకులు అయితేమి, ఆ మాత్రమే కాకుండా వస్త్రాలు కూడా పంపించి వారికి అందించడానికి మేమందరం కూడా తీర్మానం చేసుకున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, మీడియా ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. మన నంద్యాల మహాపట్టణంలో ఒక మంచి ఆలోచన కలిగి దైవ సేవకులు, దేవుని పరిశుద్ధ బిడ్డలు, స్థానిక సంఘాలు, మరి నాయకులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి నిరాశలైన వరద బాధితులకు సహాయ సహకారాలు చేయాలని ఒక మంచి తలాంతు కలిగి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాత్రి 8 గంటలకు మరి నంద్యాల నుండి నిత్యావసర సరుకులు తీసుకొని మరి విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచన, ఇంతమందిని కలిసి అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు దయచేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ వంతుగా మీకు తెలిసిన వారికి తెలియపరిచి ఏ విధం చేతనైనాను మీరు సహాయం చేయగలిగితే, మరి మంచి లారీ ఉంది, కావాల్సిన సామాన్లు తీసుకుపోయే అవకాశం మనకుంది. మీ వంతుగా కూడా మీరు సహకరించి దేవుని దైవ దీవెనలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో నంద్యాల నుండి అనేక ప్రాంతాలకు ఇలాంటి ఇబ్బందులు ఏదైనా కలిగితే సహాయం చేయడానికి ముందుకొస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఒక నంద్యాల తరపున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వ్యక్తిగతంగా చేశాం, అది బాగానే ఉంది. కానీ ఈరోజు ఇంతమంది మీద కలుసుకొని మరి ఎంతో మందికి ఆహారం తీర్చడానికి, చాలామంది ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక అన్ని నీళ్ల పాలైనటువంటి పరిస్థితి మనం టీవీలలో, యూట్యూబ్లలో మనం చూసాం. కాబట్టి అలాంటి ప్రజలకు చూస్తూ మన వంతుగా సహాయాన్ని అందించాలని ఈరోజు అందరం మేస్తన్న గారు, దైవజనులు యేసుదాసు గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మపూర్ణులైనటువంటి దైవ సేవకులు అందరూ ముందుకొచ్చి ఈ పని చేయడానికి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ముందున్న రోజుల్లో కూడా మంచి కార్యాలు చేసి మన నంద్యాల మహాపట్టణానికి దేవుని యొక్క గొప్ప దైవాశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ నమ్మే పరిస్థితి లేదు. 2029 ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయం. కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెస్తారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని నిరసన. కార్మిక సంఘాల ఐక్య వేదిక రాస్తారోకో పట్టణంకు పోలీసులు ఏర్పాటు. నాయకుల ఈడ్చువీత. వరద గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.